అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 28. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనేలా ఆత్మ సంబంధులైన మీరును సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. గలతీ 6:1. మనం వెనుకబడినప్పుడు దేవుడు మనల్ని క్షమించుటలో కనుపరిచిన మంచితనమును, కృపను మనం గ్రహించినలా మనము అదే స్థితిలో ఉన్న వారికి నిజమైన సహాయకులముగా ఉండగలం. వారు సాక్ష్యమును పాడు చేసుకున్నందుకు మనం వారిని కఠినముగా నిందించి ద్వేషించుటకు బదులు ప్రేమతో కూడిన జాలితో వారి నిమిత్తం కన్నీటితో ప్రార్థించగలము. ప్రేమతో, దీనత్వంతో వారి యుద్ధకు ఎట్లు పోవాలనో, ఎట్లు వారిని ప్రభు యుద్ధకు తిరిగి తీసుకొని రాగలమో నేర్చుకొనగలము. గలతీ 6:1-2. చాలా కుయుక్తితో కూడిన మార్గములలో సాతాను విశ్వాసుల జీవితములలో ఓటమి తీసుకుని వచ్చినట్లో అనుమానం లేదు. బలముగా శోధింపబడినప్పుడు అనేకులు పడిపోదురు. అప్పుడు వారు ఇతర విశ్వాసుల చేత నిందించబడి విడిచిపెట్టబడదురు. కొందరు వారిని ద్వేషించెదరు, అవిశ్వాసులు కూడా వారిని నిందించెదరు. మనం వెనుకబడినప్పుడు మనం పశ్చాత్తాపడు వరకు దేవుడు ఎంత ఓపికతో మన కొరకు కనిపెట్టనో, మన మొదటి ప్రేమను మనం కోల్పోయినప్పుడు మన అవసరతను ఆయన ఎట్లు తీర్చనో, మనం ఆయన వద్దకు తిరిగి వచ్చుటకు మనకు ఎంత ఆశ్చర్యకరంగా సహాయపడినో, మనకెంతటి మృదువైన ఆహ్వానమునిచ్చనో మనం జ్ఞాపకం చేసుకుంటేనే తప్ప వెనుకబడిన వారికి సహాయం చేయలేం. వారి కొరకు మనం కన్నీటితో ప్రార్థించగలం. వారు తిరిగి సమకూర్చబడుటకు ఏమి చేయగలమో అదంతయూ చేయగలము. అనేక పర్యాయములు మన స్వంత అనుభవంలో పడిపోయిన వారి కొరకు వారితో కలిసి మనము కన్నీటితో ప్రార్థించడం ద్వారా వారు తిరిగి మునుపటి స్థితికి వచ్చుట చూస్తుమే. దానికి బదులుగా మనం వారికి తీర్పు తీర్చి ఖండించిన ఎడల వారి హృదయములు మరి ఎక్కువ కఠినముగానగును. వెనుకబడిన మన సహోదర సహోదరీల విషయంలో మనం ఎంత గొప్ప బాధ్యతను కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకునవలను. తన శిష్యుడైన పేతురు పడిపోటకు ముందు, పడిపోయిన తర్వాత ప్రభు పేతురును ఎట్లు సంధించనన్నది మనకు మాదిరిగా ఉంది. కోడి 2 సార్లు కొయ్యకముందు పేతురు తనను గురించి 3 పర్యాయములు బొంకునని ప్రభువునకు తెలియను. అందుచేతనే ప్రభు అతనిని ప్రేమతో హెచ్చరించెను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. కాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. లూకాసు వార్త 22:31-32. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనను బట్టి పేతురు సమకూర్చబడెను. పేతురు తనను నిరాకరించినప్పటికీ ప్రభు పేతురుతో బలహీనులైన తన సహోదరులు కూడా పడిపోదురేమోనని వారి కొరకు పేతురును ప్రార్థించమని చెప్పుటలో ప్రభు పేతురును ఎంతగా నమ్ముచున్నాడో మనం చూడగలం. ప్రభువు ఈ విషయమునే పేతురుకు ఆయన ఇచ్చిన చివరి వర్తమానంలో మరలా చెప్పటను మనం చూడగలం. యోహాను సువార్త 21:15-17. ఆయన 3 సార్లు అతనితో, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, మరలా నా గొర్రెలను మేపుము అని చెప్పాను. ఎవరైతే నూతనంగా జన్మించరో, ఎవరైతే క్రీస్తునందు చిన్నపిల్లలుగా ఉన్నారో వారిరువురు, మరియు ఎవరైతే విశ్వాసంలో బలహీనముగా ఉన్నారో, ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుటలేదో వారు గొర్రె పిల్లల వంటి వారు గనక వారిపై ఎక్కువ శ్రద్ధ వహించవలను, వారిని మోయవలను, బలపరచవలను. మనం బలహీనముగా ఉన్నప్పుడు మనల్ని ఆత్మీయంగా సమకూర్చుటకు ప్రభు వివిధ ప్రజలను మన సహాయార్థం ఉపయోగించుకొనెను. మన సహ విశ్వాసులు బలహీనంగా ఓడిపోయిన జీవితం జీవించుచున్నట్లు కనబడినలా వారిని ప్రార్థన, సహవాసము, కన్నీరు కార్చుట ద్వారా మనం వారిని పైకి లేవనెత్తుటకు సహాయపడవలను. కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ప్రైజ్ ది లార్డ్.